అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మారేడుమిల్లి ఫారెస్ట్ లో జరిగిన 2 ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఆంక్షలు విధించారు. ఈ నెల 18, 19 తేదీల్లో జరిగిన ఎన్కౌంటర్లు ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు హిడ్మా, జోగారావు, టెక్ శంకర్ మరణించారు. దీంతో ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చని భావించిన పోలీసులు అటవీ ప్రాంత వాసులు ఏజెన్సీని విడిచి మైదాన ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని పరిస్థితులను ఎమ్మెల్యే శిరీష, దేవి, ఎమ్మెల్సీ అనంతబాబు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మారేడుమిల్లి ఫారెస్ట్ లో జరిగిన 2 ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఆంక్షలు విధించారు. ఈ నెల 18, 19 తేదీల్లో జరిగిన ఎన్కౌంటర్లు ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు హిడ్మా, జోగారావు, టెక్ శంకర్ మరణించారు. దీంతో ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చని భావించిన పోలీసులు అటవీ ప్రాంత వాసులు ఏజెన్సీని విడిచి మైదాన ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని పరిస్థితులను ఎమ్మెల్యే శిరీష, దేవి, ఎమ్మెల్సీ అనంతబాబు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్లో అందిస్తారు. వెంకట్, అయితే ఇప్పుడు రంపచోడవరం ఏజెన్సీ ఏరియాలో హై అలర్ట్ నడుస్తుందని చెప్పొచ్చు. ఒక మారేడుమిల్లి ఫారెస్ట్ లో ఈ నెల జరిగిన 18, 19 తారీఖులో జరిగిన ఎన్కౌంటర్లో అయితే కనుక మొత్తం 13 మంది మావోయిస్టులు అయితే మరణించిన పరిస్థితులు అయితే పూర్తిగా కనబడుతున్నాయి. అయితే ఈ ఎన్కౌంటర్లు జరిగి ఒక 5 రోజులు గడుస్తున్న నేపథ్యంలో ఇంకా ఒక 9 మృతదేహాలు అయితే కనుక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇంకా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. అదే విధంగా ఇప్పుడు వరకు చనిపోయిన ఈ 13 మందిలో కూడా 4గురినే ఇంకా పోస్ట్ మార్టం పూర్తిగా చేశారు. అదే విధంగా వీళ్ళ ఫ్యామిలీస్ మొత్తం అంతా కూడా ఎవరైతే ఈ డెడ్ బాడీస్ ని ఐడెంటిఫై చేయవలసిన ఫ్యామిలీస్ ఉన్నారో వీళ్ళ బంధువులంతా ఇంకా పూర్తిగా పోలీసులు అయితే వాళ్ళని నిర్ధారించకపోవడం వల్ల ఈ ఇంకా పోస్ట్ మార్టం పూర్తి కాలేదని చెప్తున్నారు. మరో పక్క చూస్తే ఒక 9 బృందాలను అయితే పూర్తిగా ఏర్పాటు చేశారు. ఫారెన్సిక్ బృందాలను 6 బృందాలను ఏర్పాటు చేశారు. వీళ్ళంతా కూడా ఈ పోస్ట్ మార్టం నిర్వహించేందుకు పూర్తిగా అక్కడ సన్నద్ధమై ఉన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయినప్పటికీ ఈ రోజు అయితే ఈ మొన్న జరిగిన 4 పోస్ట్ మార్టంతో కలిపి చూసుకుంటే కనుక ఈ రోజు లోకేష్ ఎలియాస్ గణేష్ ఏసీఎం, అదే విధంగా మరొక పక్క చూస్తే కమలు ఎలియాస్ కమలేష్, అదే విధంగా మరొక డెడ్ బాడీ చూస్తే కనుక కారం సమ్మి, ఈ 3 కూడా ఎంక్వైరీ రెడీ చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ప్రస్తుతం పిఎం కి రెడీగా ఉన్న మృతదేహాలు 2 ఉన్నాయి. ఒకటి లక్ష్మణ్, మరో పక్క మల్లు ఎలియాస్ మల్లాలు. అయితే వీళ్ళిద్దరు మృతదేహాలు కూడా పోస్ట్ మార్టం అయితే కనుక సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే పూర్తి కనబడుతుంది. ఈ రోజు సాయంత్రానికి పోస్ట్ మార్టం అయితే పూర్తి అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరొక పక్క చూస్తే కనుక ఎవరైతే దేవ్జీ మొన్న ఈ మన విజయవాడలో దొరికిన 27 మంది ఈ మావోయిస్టులు ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఈ ఆపరేషన్ అంతా కూడా పూర్తి స్థాయిలో దేవిజీయే నడిపారు, ఆయన కనుసంధానంలోనే నడిచినాయి అని తెలిసిన నేపథ్యంలో ఈ దేవిజీ ఎక్కడ ఉన్నారనేది పూర్తిగా పోలీసులు కూడా వివరించిన పరిస్థితి అయితే ఉంది. మరొక పక్క చూస్తే ఈ రంపచోడవరం చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే శిరీషాదేవి ఉన్నారో ఆవిడ, అదే విధంగా ఎస్టీ కమిషన్ బుజ్జిరెడ్డి ఉన్నారో ఆయనకు, మరొక పక్క ప్రతిపక్ష నేత ఈ ప్రతిపక్ష పార్టీకి సంబంధించి వైసీపీకి సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబు, వీళ్ళకి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే వివరించడం జరిగింది. ఇది ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనేది పూర్తిగా వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికి మరొక పక్క దేవ్ ఆచూకీ పూర్తిగా తెలియని నేపథ్యంలో మావోయిస్టులు అయితే పూర్తిగా భారత్ బంద్ అయితే ప్రకటించారు. రేపటి నుంచి భారత్ బంద్ అయితే కనుక జరుగుతుందని చెప్పారు. అదే విధంగా ఇదంతా ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఒక రంపచోడవరం కావచ్చు, అదే విధంగా మారేడుమిల్లి కావచ్చు, మరొక పక్క చూస్తే అటుపక్క పాడేరు సరౌండింగ్ పరిస్థితులు అన్ని కూడా పూర్తిగా కూడా
హై అలర్ట్ అయితే ఉన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ప్రియాంక. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.